పద్మార్పణే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. రథయాత్ర మహోత్సవం సందర్భంగా 4వ రోజైనటువంటి ఈ రోజున శ్రీ స్వామివారి నరసింహావతారంలో దర్శనిస్తున్నారు. లోక సంరక్షణార్థం ధర్మ పరిరక్షణ చేయడం కోసం, అధర్మాన్ని నశింపజేయడం కోసం స్వామివారి అవతారాలు ఎత్తూ ఉంటారు. అధర్మం ఎప్పుడైతే ప్రబలుతూ ఉంటుందో ధర్మాన్ని రక్షించడం కోసం స్వామివారు తన భక్తులను కాపాడటం కోసం స్వామివారు అవతారాలు ఎత్తూ ఉంటారు. ఈ రోజు విశేషంగా స్వామివారి నరసింహ అవతారంలో దర్శనిస్తున్నారు. ఎందెందు వెతికినా ఎందు లేడయా అన్నట్టుగా స్వామివారు ఎక్కడైనా ఉన్నారని చెప్పడానికి నిదర్శనంగా తన భక్తులైనటువంటి ప్రహ్లాదాన్ని కాపాడడం కోసం హిరణ్యకశిపుని వధించి లోక సంరక్షణ చేసి ధర్మ పరిరక్షణ కోసం స్వామివారి నరసింహావతారం వచ్చారు. అయితే వేదాలను రక్షించడం కోసం మత్స్యరూపుడై, దేవతలను రక్షించడం కోసం కూర్మరూపుడై, భూదేవిని భూభారాన్ని భూమి మీద అధర్మం ప్రబలిపోయి భూదేవిని కాపాడడం కోసం వరాహ రూపుడై, తన భక్తులను కాపాడుకోవడం కోసం ధర్మాన్ని రక్షణ నరసింహస్వామి అవతారంలో స్వామివారు దర్శనిస్తున్నారు. విశేషంగా ఇంద్రచోళ మహారాజుకి ఇచ్చినటువంటి వరం కారణంగా ఇంద్రచోళ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి ఈ తర్రచోటి కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా శోభాయమానంగా విశేషమైనటువంటి అశేష దశానికంగా తరలి వచ్చి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. దీనికి కూడా కారణం ఏంటంటే రథం మీద ఎవరైతే దర్శనం చేసుకోరో వారికి పునర్జన్మ ఉంటుందని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ రథం మీద ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో వారందరూ కూడా ఈ మందిరంలోకి వచ్చి ఈ 10 రోజుల పాటు స్వామివారి దర్శనిస్తారు కనుక ఈ స్వామివారిని దర్శించుకుందుకు విశేష సంఖ్యలో నలుమూల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తరలి వస్తారు విశేష సంఖ్యలో. ఆ రకంగా ఈ రోజున ఇంత వైభవంగా కన్నుల పండుగ విశేషమైన జనాదరణతో స్వామివారు నరసింహావతారంలో దర్శనిస్తున్నారు. ఇక మీద కూడా ఇవాళ ఎవరు రాలేకపోయినా కూడా ఈ 4 రోజులు కూడా ఇంకా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంద్రచోళ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి తర్రచోటి కళ్యాణ మండపంలో స్వామివారిని దర్శనిస్తున్నారు. కాబట్టి అందరూ వచ్చి దర్శించి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు.